హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యువర్ యాంకర్ దివ్య. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనతో పాటు దివి ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ చాపల శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. దివి హైట్స్ అనే 10th ప్రాజెక్ట్ ఈ రోజు మన ముందుకు వచ్చారు. మరి ఆ ప్రాజెక్ట్ విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఈ లొకేషన్ గురించి అండ్ 10th ప్రాజెక్ట్ గా దివి హైట్స్ ని మా ముందుకు తీసుకొచ్చారు, దాని గురించి చెప్పండి. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మేడం ఆర్బెట్లలో విలేజ్ లో ఉంది. రైట్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మనం ప్రాజెక్ట్ ఎంచుకున్నాం. నియర్ బై వచ్చేసి పక్కనే టీసీఎస్ ఉంది అండ్ హౌసెస్ కూడా పక్కన ఉన్నాయి. మా కస్టమర్లకు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకు అనుకూలంగా విల్లా వాతావరణంలో మేము ఈ వెంచర్లు ఎంచుకోవడం జరిగింది. బట్ డెవలప్మెంట్స్ కూడా చాలా మంచి చక్కగా ఇచ్చేసి దీంట్లో జస్ట్ 2 minutes జర్నీలో ఓవరాల్ ఎగ్జిట్ 13కి వెళ్తాం. ఎక్కడ చూసినా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. సైట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉందండి. శ్రీనివాస్ గారు, ఈ దివి హైట్స్ ఎన్ని ఎకరాల ప్రాజెక్ట్ అండ్ దీనికి అప్రూవల్స్ గురించి చెప్పండి. ప్రాజెక్ట్ వచ్చేసి 5 acres అండి. హెచ్ఎండి అండ్ రేరా అప్పులతో నేను ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి చెప్పండి. డెవలప్మెంట్స్ వచ్చేసి అండి దీంట్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నానండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ లో ఆర్చి ఇస్తాను. ఆర్చితో పాటు లోపల డెవలప్మెంట్స్, సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాను. ఫుట్పాత్ డెవలప్మెంట్స్ అండ్ పార్క్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాను. దీంతో సోషల్ ఇన్ఫ్రా ఇస్తున్నాను. ఇక్కడ కూడా మేము డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కస్టమర్లకు లాంగ్ టైంలో నా ప్రాజెక్టు స్టాండర్డ్గా ఉండాలి, దాన్ని వాడుకునే విధంగానే మేము ఈ డెవలప్మెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎవరైనా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ బయట వాళ్ళు కానీ మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్యూచర్ గ్రోత్ గురించి ఆలోచిస్తారు. మరి అలాంటి పొటెన్షియల్ ఇక్కడ ఉందా? 100% చాలా హైక్ ఏరియా ఉందండి. ఇంతకుముందు గచ్చిబౌలి హైటెక్ సిటీ మీరు చూస్తున్నారు, గతంలో ఏముండే. ఈ రోజు ఆదిపట్ల అనేది మరో ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంది. నా సైట్ సిటీ అటాచ్డ్ తో నా వెంచర్ చేయడం జరిగింది. దట్టు ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్ కూడా జస్ట్ ఇక్కడికి వెళ్ళి 2-3 minutes లో ఆ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ 30 feet రోడ్ ఉందో దానికి నియర్ బై ఉంది నా సైటు. ఓవరాల్ ఇన్సైడ్ లో ఉంది సైటు. దాంట్లో ఈ చుట్టుపక్కల చూసుకోవడం చాలా 5 lakhs ఎంప్లాయ్మెంట్ చుట్టుపక్కలనే ఉంది. నా కస్టమర్లు చూసుకున్నట్టయితే వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇటు వెళ్తే టీసీఎస్ ఉంది, ప్లస్ ఏరోస్పేస్ సిజ్ ఉంది, పక్కనే ఉంది. ఇక్కడికి వెళ్ళిన సైట్ లో నుంచే కనపడుతున్నది ఏరోస్పేస్ సిజ్ సైట్ అండ్ టీసీఎస్ అక్కడ కనపడుతుందండి మీకు నియరెస్ట్. ఇటు వెళ్తే ఓఆర్ఆర్ అండ్ వండర్లా కూడా కనపడుతుంది మన సైట్ లో నుంచి. చుట్టుపక్కల కూడా చాలా ఇంకా కంపెనీస్ చాలా ఉన్నాయండి. 5 lakhs ఎంప్లాయ్మెంట్ నా సైట్ చుట్టుపక్కల ఉంది. ఫ్యూచర్ లో కస్టమర్లకు మంచి బెనిఫిట్స్, మంచి ఫీచర్ ఉంటుంది, మంచి గ్రోయింగ్ ఉంటుంది. భవిష్యత్తులో ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకు చాలా గ్రోయింగ్ ఉంటుందండి. వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నా కస్టమర్ దేవులకు తెలియజేస్తున్నాను. సార్ పర్టికులర్ గా ఈ దివి హైట్స్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇది హైదరాబాద్ సౌత్ జోన్ లో ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం మీరు. అంతకుముందు గవర్నమెంట్ ఫార్మాసిటీ పేరుతో ల్యాండ్ పుల్లింగ్ చేసింది. ఆల్రెడీ 20 acres ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ చేసింది. అందరికి తెలిసిన విషయం. ఈ రోజు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ పేరుతో ఆల్రెడీ అక్కడ మీకు ఎఫ్సిడి ఆఫీస్ ఓపెన్ అయింది. అక్కడ పర్మిషన్లు వస్తున్నాయి. అక్కడ కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎగ్జిట్ 30 నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంది. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మేడం. మీరు లైవ్ చూడొచ్చు. కస్టమర్లు కూడా మేము చూపిస్తున్నాం వెళ్ళి ఈ రోడ్ కూడా ఎలా డెవలప్మెంట్ అవుతుందో. 330 feet రోడ్డు, అతిపెద్ద రోడ్డు. హైదరాబాద్లో ఎక్కడ కూడా లేని రోడ్డు ఈరోజు ఫ్యూచర్ సిటీకి రోడ్ వేయడం జరుగుతుంది. దాంతోపాటు మెట్రో రైలు కూడా కనెక్టివిటీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఆ వర్క్ కూడా వేగవంతంగా గవర్నమెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. దానికి దగ్గరలో ఓవరాల్ ఇన్సైడ్ లో నా సైట్ ఉంది. ప్లస్ చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. దగ్గరలోనే ఈసీటీ ఉంది కంపెనీ. ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 10 minutes జర్నీ నా సైట్ నుంచి చాలా దగ్గరలో ఉన్నది. చుట్టుపక్కల కూడా పరిసరాలలో చాలా ఇంకా రాను రోజుల్లో ఇతరతర కంపెనీలు చాలా రాబోతున్నాయి. ఆ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 5 years లోపల ఇక్కడ 1 lakh రూపాయలు గజం కూడా నేను కస్టమర్కు గ్యారంటీ ఇస్తున్నాను. దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే ఆదిబట్లలో టీసీఎస్ అండ్ అలాగే చాలా ప్రముఖ కంపెనీస్ అన్ని ఇక్కడే ఫోకస్ చేస్తున్నాయి. ఈ 5 kilometers రేడియస్ లోని ఎందుకు ఇన్వెస్టర్స్ అందరూ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నేను ఎందుకు మేడం అంటే నా కంపెనీ గ్రోత్ నేను ఆలోచిస్తాను. నా కస్టమర్కి కూడా మంచి రిటర్న్స్ రావాలి అనే ఉద్దేశంతో నేను ప్రైమ్ లొకేషన్స్లోనే ఇప్పటివరకు ఎంచుకున్న ప్రాజెక్టును ప్రైమ్ లొకేషన్స్లో ఎంచుకున్నాను. మంచి డెవలప్మెంట్స్ ఇచ్చాను. వాళ్ళకు మంచి రిటర్న్స్ వచ్చే విధంగానే డెవలప్మెంట్ చేసిన మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఫర్దర్ కూడా కస్టమర్లు నాతో జర్నీ చేస్తున్నారు. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా మంచి లొకేషన్లో చేస్తారు. మాకు మంచి రిటర్న్స్ వస్తాయి. దివి ఇన్ఫ్రాలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన
నా కస్టమర్లో కలిగింది. రానున్న రోజులలో కొన్ని ప్రాజెక్టులు చేయబోతున్నా. అవి కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో కస్టమర్ కు బెనిఫిట్ రావాలి, ఇక్కడ మేము బాగుండాలి, నా కస్టమర్ దేవుళ్ళు కూడా బాగుండాలనే దృష్టిలో పెట్టుకొని మేము ప్రైమ్ లొకేషన్ లో చేయడం జరుగుతుంది మేడం. సార్, సో దివి హైట్స్ లో ప్లాట్స్ ఏ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ దీనికి బ్యాంక్ అప్రూవల్స్ ఏమైనా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయా? సైజెస్ ఇచ్చాయండి. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 అండ్ 250, 300, 500 స్క్వేర్ యార్డ్స్ తో పాటు మా లేఅవుట్ డిజైన్ చేశాను. దాంట్లో మీకు లోన్స్ వచ్చేసి ఐడిబిఐ అండ్ ఇండియన్ బ్యాంకు అండ్ టాటా క్యాపిటల్ బ్యాంక్స్ తో మేము టైప్ అయ్యాము. మీకు లోన్ కూడా 60 to 70% మేము లోన్ ఇప్పడం జరుగుతుంది. కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్ కి. చాలా థ్యాంక్స్ సార్, ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ని కస్టమర్స్ కి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినందుకు. చూసారు కదండి, దివి ఇన్ఫ్రా డెవలపర్స్ యొక్క దివి హైట్స్ ప్రాజెక్ట్ విశేషాలు తెలుసుకున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకున్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. దిస్ ఈజ్ యాంకర్ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.